నేను ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఫిట్ ఐక్యూ కనపడిందండి. కాల్ చేశాను అందులో కాంటాక్ట్ నంబర్ చూసి. 4 రోజులు తినేసాను వాళ్ళని. తర్వాత అంతటికి నేనే జాయిన్ అయ్యానండి. నా డౌట్స్ అన్ని క్లారిఫై అయిన తర్వాత. అన్ని ఓకే. డైట్ లాగా మీది కూడా బాగా డైట్ చేయిస్తారేమో, ఆకలేస్తది. అందరిలాగే వీళ్ళ దగ్గర చేసినా మళ్ళీ వెయిట్ పుట్టాన్ అవుతామని రకరకాల ప్రశ్నలేశాను. నేను ఈ 1 ఇయర్ లో మా పాపది యూఎస్ వెళ్ళిన తర్వాత నేను బాగా గెయిన్ అయ్యాను మేడం. హుహు. అలా పెరుగుతూనే వచ్చాను. నేను ఇంకా ఫస్ట్ వీళ్ళు డైట్ అనగానే ఏవేవో చెప్తారేమో బయట నుంచి తీసుకురావాలనుకునేదాన్ని. లేదు, యాహ్! కిచెన్ లో ఉన్నవే అన్ని సరిపోయినాయి మేడం. ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, ఫైబరు అంతా బాగుందండి. యాహ్! ఫస్ట్ దీంతో మాత్రమే తినేవాళ్ళం. ఇప్పుడు దీంతో తింటున్నాం, సరిపోతుందండి. కిరణ్మయ్య గారు కూడా బాగా ఫాలో అప్ చేస్తారండి. అంతకు ముందు ఇరెగ్యులర్ పీరియడ్స్ మేడం. టాబ్లెట్స్ యూజ్ చేస్తే అప్పుడు మాత్రమే వచ్చాయి, తర్వాత వచ్చాయి కాదు. మెడికేషన్ అది వదిలేశానండి. మధ్యలో అంతా స్కిప్ అవుతూ వచ్చేది. యోగా ప్రసన్న గారు బాగా చేయిస్తున్నారు. పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా పోయింది మేడం. ఇందులోకి వచ్చిన తర్వాత టైం టు టైం ముందు ఫుడ్ తింటున్నానండి, టైం టు టైం నిద్రపోతున్నా. ఇటెక్కి బాగుందండి. అందరూ ట్రస్ట్ఫుల్ గా జాయిన్ అవ్వచ్చు. ఓకే. బాగా ఫాలో అప్ ఉంటుంది. లైవ్ సెషన్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ డే యాహ్! జాయిన్ అవ్వడానికి బాగా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మా ఫ్రెండ్స్ వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు ఫొటోస్ అది షేర్ చేసినప్పుడు, ముందు మీద చాలా బాగున్నామని. పాప చూస్తుంటారు యూఎస్ యాక్చువల్లీ. నుంచి, బాబు ఇద్దరు బాగా పుష్ చేస్తున్నారండి. మా కంటిన్యూ అవ్వు, చాలా బాగున్నావు, ఇంతకు ముందు మీద నువ్వు యాక్టివ్ గా, ఇంకా నువ్వు గ్లోగా బాగున్నావు అని. హాయ్ పార్వతి గారు. కెన్ యూ అంటే బిఫోర్ స్టార్టింగ్ దిస్ సెషన్ కొంచెం మీ గురించి చెప్పండి. లైక్ వేర్ డిడ్ యూ ఫైండ్ ఫిట్ ఐక్యూ? ఏం జీల్ తోని మీరు ఫిట్ ఐక్యూని జాయిన్ అయ్యారు? నేను ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఫిట్ ఐక్యూ కనపడిందండి. ఓకే. కాల్ చేశాను అందులో కాంటాక్ట్ నంబర్ చూసి. చేశాను. ఓకే. ఫస్ట్ నన్ను ఒప్పించడానికి చాలా క్వశ్చన్స్ వేసాను మీ వాళ్ళని. 4 రోజులు తినేసాను వాళ్ళని. తర్వాత అంతటికి నేనే జాయిన్ అయ్యానండి. నా డౌట్స్ అన్ని క్లారిఫై అయిన తర్వాత. అన్ని ఓకే. డైట్ లాగా మీది కూడా బాగా డైట్ చేయిస్తారేమో, ఆకలేస్తది. అందరిలాగే వీళ్ళ దగ్గర చేసినా మళ్ళీ వెయిట్ పుట్టాన్ అవుతామని రకరకాల ప్రశ్నలేశాను. ఓకే. సో, మొత్తం ఆ! క్లారిటీ తెచ్చుకున్నాక మీ క్వెరీస్ అన్నీ క్లియర్ అయ్యాక హ్మ్. దెన్ యూ ఎవరు స్టెప్డ్ ఇంటు. చెప్పలేదండి. ఎవరు సజెస్ట్ చేయలేదు. నేనే ఇన్‌స్టాగ్రామ్ ఓకే. చూసి జాయిన్ అయ్యాను మేడం. సో, ఎప్పుడు జాయిన్ అయ్యారు? హౌ మెనీ మంత్స్ ఇట్స్ బీన్ దట్ యూ ఆర్ ట్రావెలింగ్ విత్ ఫిట్ ఐక్యూ? సెప్టెంబర్ 20 మేడం. ఓహ్! ఓకే. 15 ఆర్ ఓకే. 20. 6 మంత్స్, ఓకే. 3 మంత్స్ కంప్లీట్ హుహు. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 2 మంత్స్, సెకండ్ సార్. ఆల్మోస్ట్ 5 మంత్స్. ఓకే. ఓకే. సో, మళ్ళీ మీరు ప్లాన్ రెన్యూ గూడా చేయించుకున్నారు. బాగుందండి ఇందులో. నాకు దట్స్ రియల్లీ. మెయిన్ నా కోసం నేను టైం తీసుకుని కుక్ చేసుకుంటున్నాను. ఎప్పుడు చూసినా హస్బెండ్, పిల్లలు, వాళ్ళు వీళ్ళు అనకుండా నా పర్సనల్ కేర్ నేను తీసుకుంటున్నాను. యాహ్! అంటే అందరితో పాటు యెస్, మన కేర్ గూడా ఇంపార్టెంట్ అండి. లైక్ యూ ఆర్ లుకింగ్ ఆన్ యువర్ హ్మ్. సెల్ఫ్. యాహ్! దట్స్ హ్మ్. రియల్లీ గ్రేట్ పార్వతి గారు. సో, సెప్టెంబర్ నుంచి మాతోని ట్రావెల్ చేస్తున్నారు రైట్? సో, హ్మ్. ఏ పార్ట్‌లో మీకు చాలా ఫిట్ ఐక్యూ ఇస్ అంటే సర్విస్ విధంగా గానివ్వండి, నాకు తెలిసి డైటీషియన్ ఇస్ కిరణ్మయి రైట్? అవునండి. యాహ్! మొదటి నుంచి సో ఆవిడే. ఆవిడని కూడా చాలా విసిగిస్తాను నేను. చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఓకే. అంటే లైక్ విసిగిస్తా అంటే లైక్ హ్మ్. క్వెషన్స్ అడగడము, డౌట్స్ ఆ! అడగడము. బాగా అన్ని డౌట్స్ మేడం. ప్రతిదానికి డౌట్స్. ఓకే. నా ప్లేట్ మిస్ అయినా ఫోన్ చేస్తారండి. బాగా ఫాలో అప్ చేస్తారు. చిన్న ఓకే. ఓకే. ఫంక్షన్ కి వెళ్తున్నా కూడా ఆవిడని అడిగి సజెషన్స్ తీసుకుంటాను నేను. ఇలా హుహు. చేసుకోండి పర్వాలేదంటారు. హుహు. ఫెస్టివల్స్ వచ్చినా కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. ఏం తిన్నారో చెప్పమంటారు. సో, కంటిన్యూయస్ ఫాలో అప్ అయితే ఉంది కిరణ్మయి నుండి. బాగుందండి. ఇంకా ఓకే. యోగా జాయిన్ అయిన తర్వాత ఈ యోగా పీరియడ్స్ రెగ్యులర్ అయింది మేడం. ఓకే. దట్స్ రియల్లీ గ్రేట్. అంటే లైక్ ముందు నాకు ఇర్రెగ్యులర్ 3 పీరియడ్స్ ఉండే మంత్స్ రైట్? అంతకు ముందు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం. టాబ్లెట్స్ యూజ్ చేస్తే అప్పుడు మాత్రమే వచ్చాయి, తర్వాత వచ్చాయి కాదు. హుహు. మెడికేషన్ అది వదిలేశానండి. మధ్యలో అంతా స్కిప్ అవుతూ వచ్చేది. యోగా ప్రసన్న గారు బాగా చేయిస్తున్నారు. ఆ పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా పోయింది మేడం. ఓకే. దట్స్ రియల్లీ గ్రేట్. సో, పీసీఓఎస్, పీసీఓడి పోయింది. నన్ను వీడియోస్ ఆఫ్లైన్ తీసుకోమన్నారు. నాకు చాలా హుహు. లేజీ అండి, బద్ధకం. ఆన్లైనే తీసుకున్నాను నేను. సో, లైవ్ సెషన్సే జాయిన్ అవుతున్నారు మార్నింగ్ గదా! లైవ్ అయితేనే కొంచెం బాగుంటుందండి హ్యాపీగా. హ్మ్. యాహ్! పార్వతి గారు మీరెక్కడి నుంచి అంటే ఏ కంట్రీ ఇండియానేనా? విజయవాడ అండి. ఓకే. ఓకే. హ్మ్. గాట్ ఇట్. సో, మార్నింగ్ టైమింగ్స్ మీకు మంచిగా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నట్టున్నాయి రైట్? మార్నింగ్ 6-7 మేడం. హ్మ్.
ఓకే ఓకే గ్రేట్. సో ప్రసన్న గారితో యోగా సెషన్స్ కూడా ఇట్స్ గోయింగ్ గుడ్ నాకు తెలిసి. ఆవిడ మోటివేషనల్ స్టోరీ చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ డే మీరు జాయిన్ అవ్వడానికి మంచిగా పుష్ చేస్తారు. ఓకే ఓకే దట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ కిరణ్మయ్య యాక్చువల్లీ. గారు కూడా బాగా ఫాలో అప్ చేస్తారండి. ఓకే ఓకే నేను కీప్ ఇట్ ఎప్పుడైనా అప్. డిసప్పాయింట్ అయినా కూడా అలా కాదు, మనకి చాలా టైం ఉందని అట్లా చెప్తూ ఉంటారు ఓపిక్గా. యా అంటే ఎక్కడ మిమ్మల్ని ఆఫ్ ట్రాక్ వెళ్ళనివ్వలేదు. డిసప్పాయింట్ అవుతాను కొన్ని సార్లు. వెయిట్ ఫంక్షన్ కి వెళ్ళి వచ్చిన అటు ఇటు అవుతున్నా మేడం అంటే, లేదు లేదు మనకి చాలా టైం ఉంది కానివ్వండి, రిజల్ట్ స్లోగా ఉన్నా బాగుంటుంది, మళ్ళీ మీరు గెయిన్ అవ్వరు అని చెప్పేవాళ్ళు. యా స్లో అండ్ స్టడీగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ వెయిట్ ని గెయిన్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ డైట్ వల్ల కూడా మేడం, నేను ఇంతకు ముందు చాలా మీల్స్ స్కిప్ చేసేదాన్ని. ఏదన్నా ఫుడ్ ఉంటే అది తినేసి అయిపోయింది అని అనుకునేదాన్ని. ఇప్పుడు పని వాళ్ళ మేడం ప్లేట్స్ పెట్టడం కోసమైనా నేను కరెక్ట్ గా షెడ్యూల్ ఫామ్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే సో మీల్ ప్రీ ట్రాకింగ్ వల్ల మీరు కంప్లీట్ గా ఆన్ ట్రాక్ ఉన్నారు. టైం ఇందులోకి వచ్చిన తర్వాత టైం టు టైం ముందు ఫుడ్ తింటున్నానండి, టైం టు టైం పడుకుంటున్నాను, నిద్రపోతున్నాను. ఓకే స్కెడ్యూల్ ప్రాపర్ అయిందయితే. ప్రాపర్ అయింది. స్కిన్ కూడా బాగుంది మేడం, ఇంతకు ముందు మీద కూడా స్కిన్ అంతా కరెక్ట్ అయింది. చాలా ఓకే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా అన్ని కొంచెం క్లియర్ అవుతూ వచ్చాయి. యా సో ఎందుకంటే హెల్దీ జాయిన్ అయిన తర్వాత కంప్లీట్లీ ఒక హెల్త్ అనేది మీది ఇంప్రూవ్ అవుతూ వెళ్ళింది. యా హెల్త్ అంతా అండ్ బాగుందండి వెయిట్ లాస్ లైక్ ఇందులోకి వచ్చిన తర్వాత. డ్రాస్టిక్ చేంజ్ ఏం లేదు. 91 వెయిట్ to లోను 85 బాగుందండి 85 మేడం. within 6 91 to months. 85 కానీ బట్ చాలా ఫ్లెక్సిబిలిటీ అయ్యిందండి, బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. నా ఫ్రెండ్స్ వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు ఫొటోస్ అది షేర్ చేసినప్పుడు, Yeah, ఇంతకు yeah. ముందు మీద చాలా బాగున్నావని. వాళ్ళ స్క్రీన్ షాట్స్ కూడా నేను అట్టు పెట్టుకున్నాను. ఈ స్కిన్ బాగుంది, నువ్వు బాగున్నావు, నీ పొట్ట ఫ్లాట్ గా కనిపిస్తుంది ఇట్లా. యా యూ మైట్ బి ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ లైక్ చలో మంచి డెసిషన్ తీసుకున్నా అని మాత్రం ఇట్ మైట్ బి హ్యాపీ రైట్. బాగుందండి, ఫిట్ ఎక్కి బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. ఫాలో అప్ బాగుందండి. ఓకే ఓకే దాట్స్ గ్రేట్. లైక్ మీలాంటి క్లయింట్స్ ఫీడ్బ్యాక్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ టు అస్ యాక్చువల్లీ. ఇంకా మమ్మల్ని మోటివేట్ చేస్తుంది ఈ జర్నీలో. యా ఓకే సో మేడం, నా ఫ్రెండ్స్ కూడా నేను షేర్ చేశాను. డెఫినెట్లీ డెఫినెట్లీ ఇంతకు ముందు పనులు కొంచెం పెండింగ్ పెట్టేదాన్ని, ఇప్పుడు అట్లా ఏం లేదు, ఎప్పటికప్పుడే కంప్లీట్ చేస్తున్నాను. ఓకే అంటే Nice, బాడీ nice. లెథార్జిక్ గా చేసిగా అనిపించట్లేదు, ఎప్పటికప్పుడు బాడీ చేస్తుంది. ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. టోటల్ గా షెడ్యూల్ అంతా కరెక్ట్ అయింది మేడం. ఎనర్జీ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అయినట్టున్నాయి రైట్. బాగున్నాయండి. ఫస్ట్ లో కొంచెం ఆకలి వేసేది, తర్వాత చేయలేకపోయేదాన్ని వర్కౌట్స్ అది, తర్వాత బాగా చేంజ్ వచ్చింది మేడం, బాగుంది ఇప్పుడు. ఓకే గ్రేట్. సో యాక్చువల్లీ నేను కిరణ్ భాయ్ గారిని అడుగుతుండే. సో కిరణ్ భాయ్ హౌ వాజ్ ఫర్ యూ డీలింగ్ విత్ పార్వతి గారు, అంటే తనని ట్రాక్ చేయడము, మోటివేట్ చేయడము, షీ ఈస్ వెరీ హ్యాపీ విత్ యూ. సో హౌ డిడ్ యూ ఫీల్? నాకు ఒక్కోసారి మేడం నేను ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నానేమో, క్వశ్చన్స్ పాపం ఆమెను విసిగిస్తున్నాను అనుకుంటానండి. చాలా ప్రతిదానికి ఆన్సర్ చేస్తారు. లేదు ఇలా చేద్దాం, ఇలా చూద్దాం, నెక్స్ట్ వీక్ మారుస్తానండి, ఓపిక బాగా చెప్పారు ఆవిడ. ఫుడ్ లో ఆప్షన్స్ ఇవన్నీ డౌట్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేవి. సో క్లియర్ మనం క్లారిఫై చేస్తూ వెళ్తాం కదా. సరే ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ సో ఎందుకు ఎందుకు అవుతుంది, ఇట్లా ఎందుకు అవుతుంది, ఇవన్నీ ఆన్సర్ చేస్తూ వెళ్ళదు. అండ్ భారతి గారి జర్నీ ఎలా ఉంది అంటే లైక్ కంపల్సరీ 1 kg డ్రాప్ అవ్వాలి, కంపల్సరీ మనకి ఇట్లా చేంజ్ రావాలి అని అట్లా ఏం లేదు. హెల్దీ అవుతూ మెల్లిమెల్లిగా వెళ్ళింది జర్నీ ఈ 5 months కూడా. సో అందుకే లైక్ ఈ 5 kgs మంచి లోజ్ వచ్చింది. అండ్ విజిబుల్ చేంజ్ చాలా బాగుంది. ఆ వెయిట్ స్టెబుల్ గానే ఉంది, బట్ విజిబుల్ చేంజ్ చాలా బాగుంది. లైక్ ఫొటోస్ మీరు షేర్ చేస్తున్నారు కదా, చాలా మంచి చేంజ్ వచ్చింది. స్కిన్ చేంజ్ అవ్వడం, హెయిర్ ఇంప్రూవ్ అవ్వడం, అవునండి. ఇవన్నీ హెల్దీ జర్నీ అని. అండ్ మీ మా పిల్లలు కూడా PCOS బాగా చాలా సపోర్ట్ చేస్తున్నారు మేడం. సో అన్ని షేర్ మా చేస్తూ పాప ఉంటారు లైక్ యూఎస్ నుంచి, బాబు ఇద్దరు బాగా పుష్ చేస్తున్నారండి. మా కంటిన్యూ అవ్వు, చాలా బాగున్నావు, ఇంతకు ముందు మీద నువ్వు యాక్టివ్ గా, ఇంకా నువ్వు గ్లోగా బాగున్నావు అని. నైస్. మంచి కాంప్లిమెంట్స్ అన్ని వస్తున్నాయి మీకు. దట్స్ రియలీ వీఆర్ హ్యాపీ యాక్చువల్లీ. అంటే మా క్లయింట్స్ ఇంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ వెయిట్. అంటే వెయిట్ తగ్గడమే కాకుండా మీ స్కిన్ బాగా అవ్వడం, మీ ఇంటర్నల్ హెల్త్ మంచిగా అవ్వడం, మీ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత డైలీ షెడ్యూల్. షెడ్యూల్ అంతా పక్కాగా ఉంటుంది మేడం. మార్నింగే లేవడము, యాక్టివ్ గా 1 hour మన కోసం మనం స్పెండ్ చేస్తే డే అంతా యాక్టివ్ గా ఉంటున్నానండి. ట్రూ. ఇంతకు టైం టు ముందు టైం కూడా అన్ని అయిపోతున్నాయి. ఇంతకు ముందు క్లయింట్ కూడా అదే చెప్పారు. లైక్ మార్నింగ్ సెషన్ ప్రసన్న గారితో అటెండ్ అవుతే డే మొత్తం యాక్టివ్ గా ఉంటుంది అని. యా
ఆవిడ సో కూడా బాగా సపోర్ట్ చేస్తారండి. బాగా తగ్గుతారు, చెయ్యండి, అన్ని ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అవుతాయని. అట్లాగే నాకు పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండిందండి. ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి మేడం. ఓకే, వితౌట్ కాన్స్టిపేషన్ ఎనీ ప్రాబ్లమ్ మెడికేషన్. యా, ఈ చేంజెస్ వితౌట్ వల్ల మెడికేషన్ బాగుంది మేడం. దట్స్ రియలీ గ్రేట్. సో కమింగ్ టు డైట్ పార్ట్, అంటే డైట్ పార్ట్ ఎట్లా అనిపించింది మీకు? అంటే ఇంతకు ముందు నాకు తెలిసి ఇట్లా మీల్స్ తీసుకోలేదు అనుకుంటా, మీరు ఇప్పుడు దాకా చెప్పారు కూడా మీల్ స్కిప్ అవుతుంది. సో వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ, అంటే స్టార్టింగ్ లో లేదు ఎట్లా చేసుకుంటాను ఏంటి అని? లేదు మేడం, నేను ఇంకా ఫస్ట్ వీళ్ళు డైట్ అనగానే ఏవేవో చెప్తారేమో బయట నుంచి తీసుకురావాలనుకునేదాన్ని. లేదు, యా, కిచెన్ లో ఉన్నవే అన్ని సరిపోయినాయి మేడం. అట్లాగే వాళ్ళకి ఉండేదే మంది స్పెషల్ ఏం లేకపోయినా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ప్లేట్ లో కరెక్ట్ గా సెట్ చేసుకోవడం, ఫైబర్ అంతా బాగుందండి. యా. సో యాక్చువల్లీ ఎస్, అందరికీ మేము చెప్పేది అదే, ప్లేట్ బ్యాలెన్స్డ్ ఉండాలి, ప్రాపర్ పోర్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ కిచెన్. నో ఫ్యాన్సీ ఫుడ్స్, ఎక్కడి నుంచో కొత్త ఫుడ్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మన కిచెన్ లోనే చాలా హెల్దీ ఫుడ్స్ ఉంటాయి. ఫస్ట్ దీంతో మాత్రమే తినేవాళ్ళం, ఇప్పుడు దీంతో తింటున్నాం, సరిపోతుందండి. యా, దట్స్ మేడం గ్రేట్. చెప్పారు మైండ్ఫుల్ ఈటింగ్ సరిపోతుందండి అని. ఎస్, ఫస్ట్ లో మేడం ఇది ఎలా సరిపోతుంది, ఇది కరెక్ట్, ఇది నా వల్ల కాదు, ఇంత కొంచెమే ఆకలేస్తుంది అంటే తర్వాత కొంచెం మార్చారండి, అది అలవాటు అయిపోయింది మేడం. ఓకే, ఐడియా వచ్చేస్తుందండి బయట తింటున్నా కూడా. ఓకే, ఓకే. సో పోర్షన్ కంట్రోల్ అవన్నీ బయటికి వెళ్ళినా కానీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. పేషెన్స్ ఎక్కువ కిరణ్మయ్య గారికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Yeah, bit of Kiranma, you're getting a lot of compliments today. Yeah. సో ఎస్, డైట్ గురించి మీరు చెప్పారు, మీ ఎర్లీ మార్నింగ్ యోగా సెషన్స్ విత్ ప్రసన్న గారు కూడా చెప్పారు. సో ప్రసన్న గారు. యా, సో కంప్లీట్ గా మీ డే మొత్తం కూడా మీరు యాక్టివ్ గా ఉంటున్నారు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అని కూడా చెప్పారు. సో వీఆర్ రియలీ హ్యాపీ, అంతా బాగుందండి. యా, టు హ్యావ్ సచ్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ. యా. సో currently, yeah, you were saying something. పిటైక్యూ అంతా బాగుందండి, అంతా ఓకే. Yeah, thank you so much. Yeah. So, Kiran, you would like to ఎంత share ఫాలో anything? అప్ ఎక్కడ ఉండదు, మీ దాంట్లో బాగా ఫాలో అప్ ఉందండి ఫిటైక్యూలో. Okay, okay. Yes, ప్లేట్ మిస్ అయినా yes. కూడా మేడం అడుగుతారు, ఏంటి ప్లేట్ మిస్ అయింది, ఏమైపోయారు అంటారు. Yeah. Even me pics missing uన్నా continuous గా she'll be asking and she'll be checking on you. Okay. So, Kiran ఏదో చెప్తున్నారు. సో లైక్ కంప్లీట్లీ డైట్ అనగానే అది ఒకటే జోన్ లో ఉండిపోయి ఒకటే ప్లేటింగ్ ఇట్లనే తినాలి అని ప్రెషర్ ఎక్కువ తీసుకోకుండా, లైక్ మీరు ఎక్కడ వెళ్ళినా కూడా ఇఫ్ బయటకి ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు అక్కడ ఎలా మేనేజ్ చేయాలో నేను చాలా బాగా చెప్పేది. సో ఇప్పటి వరకు లైక్ మీ జర్నీ చాలా బాగుంది, అండ్ ఇంకా ఫర్దర్ గా కూడా మనం విల్ వర్క్ ఆన్ ఇట్, ఇంకా బెటర్ గా మీ గోల్స్ కి మీరు రీచ్ అవ్వాలి. మీరు కన్సిస్టెంట్ గా ఇంకా ఇట్లాగే మీ గోల్ టువర్డ్స్ వర్క్ చేస్తూ, అండ్ విత్ ఆర్ సపోర్ట్, కిరణ్ మై సపోర్ట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ రీచ్ యువర్ గోల్. ఓకేనా? కాంప్లిమెంట్స్ అది వింటుంటే నాకు కూడా మంచి యాక్టివ్ అనిపిస్తుంది. చెప్పారు స్లోగా కూడా మీరు వచ్చింది మళ్ళీ రీగైన్ అవ్వకుండా ఉంటారు అని చెప్పి, అది నాకు అనిపిస్తుందండి. మా పాప కూడా అదే అందండి, అట్లీస్ట్ నువ్వు తగ్గడం కాదు పెరగలేదు అది చూసుకో ఫస్ట్ అంటది తను. ఎస్, ఎస్, అవును, కరెక్టే. ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. మన వెయిట్ లాస్ జర్నీని ఎంత ఫాస్ట్ గా విడిగా తీసుకెళ్తారో. నేను ఈ 1 year లో మా పాపది యుఎస్ వెళ్ళిన తర్వాత నేను బాగా గెయిన్ అయ్యాను మేడం. అలా పెరుగుతూనే వచ్చాను. బట్ నౌ ఇప్పుడు మీరు ఒక స్టేబుల్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ తగ్గుతూ ఉన్నారు, దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోగ్రెస్. యా, నేను అదే చెప్తాను, వెయిట్ లాస్ జర్నీ అనేది మనం ఫాస్ట్ గా తగ్గిపోవాలి అని చూస్తాం అంటే దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ అది అంతే ఫాస్ట్ గా మనం రీగైన్ అవ్వడానికి. స్లో అండ్ స్టడీగా వెళ్తుందంటే హెల్దీ వెయిట్ లాస్ అని అర్థం. యా. ఓకే, ఓకే దెన్ పార్వతి గారు, ఇంకేమన్నా దట్ వుడ్ లైక్ టు షేర్, అంటే ఎనీ స్మాల్ మెసేజ్ ఫర్ అవర్ వ్యూవర్స్ అబౌట్ ఫిట్ ఐక్యూ? టెక్కి బాగుందండి, అందరూ ట్రస్ట్ఫుల్ గా జాయిన్ అవ్వచ్చు, బాగా ఫాలో అప్ ఉంటుంది. లైవ్ సెషన్స్ చాలా బాగుంటాయి, బోర్ అనిపించదు. నెక్స్ట్ డే జాయిన్ అవ్వడానికి బాగా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. చాలా చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అయితే బాగా ఈజీగా రెడ్యూస్ అయిపోతాయి మేడం. ఆల్ రైట్ పార్వతి గారు, దిస్ ఫీడ్బ్యాక్ మీరు ఏదైతే ఇచ్చారో అది చాలా మ్యాటర్ అవుతుంది మాకు, బికాస్ దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ స్మాల్ థింగ్స్ మాకు కూడా మోటివేట్ చేస్తుంది టు గివ్ ఆర్ 100% మాకున్న అందరి క్లయింట్స్ కి కూడా. సో కిరణ్, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే అబౌట్ లైక్ త్రూ అవుట్ ద జర్నీ, పార్వతి గారి గురించి కానీ, హౌ ఇట్ వాజ్ విత్ యూ? ఇట్స్ గుడ్, అండ్ ఇంకా నేను ఫర్దర్ గా కూడా లైక్ విల్ బి ఆన్ జర్నీ, లైక్ యోగా సెషన్స్ అటెండ్ అవుతారు, డైట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా ఉంది జర్నీ, లైక్ ఇంకా హెల్దీగా అవుతారు,
స్లో ఉంది ప్రాసెస్, బట్ డెఫినెట్లీ అవుతుంది. మీరు చాలా మంచిగా వస్తుంది రిజల్ట్. కిరణ్మయ్య గారు, వేర్ ఎవర్ యు గో ఐ విల్ బి దేర్ అని అంటున్నారు. నేను ఉంటానండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సండే కూడా బాగా రెస్పాండ్ అవుతారండి. సాటర్డే సండే వీకెండ్ అయినా కూడా ఆమె విసిగిస్తూ అలా కాల్స్ చేస్తూనే ఉంటాం. దట్ ఈస్ అవర్ ప్రోటోకాల్ అండి. కంపల్సరీ మేము లైక్ కాల్స్ అటెండ్ అవ్వకుండా అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు మీకు ఏ డౌట్ వి విల్ బి దేర్. అవును మేడం, ఎనీ టైం మళ్ళీ కాల్ రిప్లై వస్తుంది. సో నో మ్యాటర్ అంటే క్లయింట్ కి ఏదైనా క్వెరీ ఉంది అంటే విల్ బి దేర్, విల్ హెల్ప్ యూ అవుట్ ఫర్ షూర్. యా, సో ఇంకా మీ జర్నీ ఉంది కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద కమింగ్ డేస్ యాజ్ వెల్. యా, Okay, మంచి thank you, madam. ప్రోగ్రెస్ అండ్ ఐ హోప్ యూ రిసీవ్ అ లాట్ మోర్ కాంప్లిమెంట్స్ from your friends and family as well. Okay. Yeah, thank you so much, Parvati Garu, for your valuable time. We'll connect once Okay. again while your program, అంటే మీ ప్రోగ్రామ్ అయ్యే టైంకి మళ్ళీ మనం కనెక్ట్ అవుదాం. విల్ డిస్కస్ అగైన్ హౌ అంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఇంకెంత మంచి ప్రోగ్రెస్ చేశారో అని. ఓకే, Thank you, madam. థ్యాంక్ యూ కిరణ్ భాయ్, థ్యాంక్ యూ పార్వతి Yeah. గారు. Thank you. Thank you, Andy.